బహ్రెయిన్లో ఎంపీ ఓవైసీ పాకిస్తాన్పై కఠిన వ్యాఖ్యలు. బహ్రెయిన్లో జరిగిన సమావేశంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ విఫల రాజ్యంగా వర్ణిస్తూ ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని హెచ్చరించారు. భారత్ సహనాన్ని తక్కువగా అంచనా వేయొద్దని పాక్ గట్టి హెచ్చరిక ఇచ్చారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎదుర్కొన్న ఉగ్రవాదానికి పాకిస్తానే మూల కారణమని, ఆ దేశం ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందించడం మానుకోవాల్సిందే ఓవైసీ సూచించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులు మరణించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పులను భారత సైన్యం సాంకేతికతగా సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదానికి నిధులు పోసే దేశాలను ఆపేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష బృందం కూడా పాల్గొంది. ఈ బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాల్లో పర్యటిస్తూ భారతదేశం ఉగ్రవాదంపై తీసుకుంటున్న చర్యలను వివరించనుంది.